తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎండ వేడి ఒక్కసారిగా పెరిగిపోయాయి. సహజంగా శివరాత్రి వస్తే శివశివ అంటారు. చలికి శివరాత్రితో ఇక మూడిద్ది. శివరాత్రి నుంచి ఎండలు మొదలవుతాయి అంటూ ఉంటారు. శివరాత్రి రావడానికి కూడా పెద్దగా సమయం లేదు కాబట్టి ఇప్పటికే ఒక వారం రోజుల నుంచి ఎండలు 35 డిగ్రీలు టచ్ అవుతా ఉన్నాయి. అక్కడక్కడ 32 డిగ్రీలు అయితే చాలా ప్రాంతాల్లో వచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ వేసవి కాలం మరింత హాట్గా ఉండబోతా ఉంది అని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వరల్డ్ వెదర్ రిపోర్ట్ కూడా అదే తెలియజేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో కూడా కరువు వచ్చే ప్రమాదం ఉంది ఈ సంవత్సరం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ అంటే మంచు ముద్దలు కురుస్తాయి కదా, మరి అక్కడ నీటి ప్రాబ్లం ఏంటంటే మీ అందరికి అనుమానం రావచ్చు. ఒక సీజన్లో శీతాకాలంలో మంచు గుట్టలుగా పడి ఇక ఎండాకాలం రాగానే ఆ మంచు అంతా కరిగిపోయి వారం 10 రోజుల్లో ఆ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఇక తర్వాత కరువే. శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని మనం తీసి పాడేయడానికి వీల్లేదు. మంచు కురుస్తుంది కదా అక్కడ కరువు రాదు అంటే వచ్చింది. వేసవికాలం రాగానే ఆ మంచు అంతా కరిగిపోయి చుక్క నీరు లేకుండా పోతా ఉంటుంది. ఇక టెంపరేచర్స్ విషయానికి వస్తే గడిచిన 120 సంవత్సరాల్లో నమోదైన టెంపరేచర్స్ కన్నా కూడా ఈసారి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎల్నినో ప్రభావం, వీటన్నిటి కారణంగా కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ పెరిగిపోవడంతో టెంపరేచర్స్ 1.5 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలోని డెత్ వ్యాలీలో 58 డిగ్రీల నుంచి 60 డిగ్రీలు కూడా నమోదవుతూ ఉంటుంది. ఇక మన దేశంలోనే చూసుకుంటే రాజస్థాన్లోనే థార్ ఎడారిలో కానీ, లేదంటే గుంటూరు జిల్లా రెంటచింతల ప్రాంతాల్లో కానీ, తెలంగాణలోని సింగరేణి ప్రాంతాల్లో కానీ 50 డిగ్రీలు కూడా దాటిపోతూ ఉంటుంది. ఇక దాటినప్పుడు ఆ టెంపరేచర్స్ జనాలకి చెప్పరని కూడా కొంత నానుడు ఉంది అధికారులు. ఎందుకంటే ఆ టెంపరేచర్స్ పెరిగిన తర్వాత కార్మికులకి వారికి ప్రత్యేక భత్యాలు, సెలవులు, ఏర్పాట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అవి ప్రకటించరు. 50 డిగ్రీలు దాటినా కూడా 49 వచ్చింది, 48 వచ్చిందని చెప్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ టెంపరేచర్స్ మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. రైతు సోదరులు పంటలు హార్వెస్ట్ చేసి ఆ పంటలు ఆరబెట్టుకోవడానికి అయితే ఈ ఎండలు బాగా ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో ఈ ఎండలు మరింత పెరుగుతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా సాధారణ పౌరులు, రైతులు అందరూ తీసుకోవాలి. రైతు కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్ళే కూలీలు. ఇక నుంచి ఎండాకాలం ప్రారంభమైనట్టే. మీ ప్రాంతంలో ఎండలు ఎలా ఉన్నాయి? ఉదయం 9-10 గంటల వరకు కొంచెం మేఘాలు ఉన్నా ఆ తర్వాత మధ్యాహ్నం సమయానికి ఎండలు బాగా ఎరగదీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇక 35, 36 పెరుగుతూ 48 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్స్ ఏ వారంలో ఎంత ఉంటాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.